నమస్కారం. శ్రీ రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ 9వ భాగం. గత వారం శత్రు వినాశనం కోసం ఇంద్రజిత్తు తలపెట్టిన అభిచార హోమాన్ని అడ్డుకోవడానికి లక్ష్మణుడు, విభీషణుడు ఇతర సైన్యంతో కలిసి నికుంభలకు బయలుదేరి వెళ్లడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. ఇంద్రజిత్తు హోమం చేసే ప్రదేశం దట్టమైన చెట్ల మధ్య ఉంది. విభీషణుడు రాక్షస సైన్యాన్ని యుద్ధంలోకి దించి చికాకు పరతమని వారం సైన్యానికి చెప్పి లక్ష్మణుని రాక్షస వలయం ఛేదించి లోపలకు వెళ్లమన్నాడు. హనుమంతుని నాయకత్వంలో వానర వీరులు రాక్షస సైన్యంపై విరుచుకుపడ్డారు. హనుమంతుడు మహాపర్వతాలతో వృక్షాలతో రాక్షస సైన్యాన్ని ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. రాక్షసులు హనుమంతుని ధాటికి నిలవలేకపోయారు. శత్రువుల దాటికి వానర సైన్యం నిలవలేకపోతోందని గ్రహించిన ఇంద్రజిత్తు హోమం పూర్తి కాకుండానే రథం ఎక్కి హనుమంతుడు ఉన్న చోటికి బయలుదేరి వచ్చాడు. ఈలోగా లక్ష్మణుడు రాక్షసులను తప్పించుకొని లోపలకు వచ్చాడు. అప్పుడు విభీషణుడు హనుమంతుని పైకి వెళ్తున్న ఇంద్రజిత్తును లక్ష్మణునికి చూపించి, ఇంద్రజిత్తు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, ఇతన్ని వెంటనే వధించు అని చెప్పాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను రా అంటూ రెచ్చగొట్టాడు. అప్పుడు ఇంద్రజిత్తు లక్ష్మణుని పక్కన ఉన్న విభీషణుని చూసి కోపంతో, నువ్వు రాక్షస వంశంలో పుట్టావు, నా పినతండ్రివి, కొడుకు వరుస అయిన నాకు ద్రోహం తలపెట్టి జ్ఞాతివి అనిపించుకున్నావు. శత్రువు గుణవంతులైనా ధర్మపరాయణులైనా ఎప్పటికీ స్వజనుల పక్షమే ఉండాలి, అదే ధర్మం. కానీ నువ్వు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావు. నీ నుంచి శత్రువు రహస్యాలు తెలుసుకున్న తర్వాత ఆ శ్రీరాముడైనా సరే నిన్ను సంహరిస్తాడు అని విభీషణుని నిందిస్తాడు ఇంద్రజిత్తు. ఆ మాటలు విన్న విభీషణుడు ఇంద్రజిత్తుతో, నువ్వు చెప్పింది నిజమే, నేను రాక్షస కులంలోనే పుట్టాను, కానీ నేను రాక్షస ప్రవృత్తికి విరుద్ధం. పరుల ధనం అపహరించడం, పరుల భార్యను స్పృశించడం, అయిన వారిని అతిగా అవమానించడం ఈ 3 వినాశనానికే దారితీస్తాయి. నీ తండ్రి నా అన్నగారు నిష్కారణంగా మహర్షులను చంపించాడు, సీతను అపహరించి తప్పు చేశాడు. నేడు నువ్వు లక్ష్మణుని కంటపడ్డావు, ఇక నీకు మరణం తప్పదు అంటూ లక్ష్మణుని యుద్ధానికి ప్రేరేపించాడు విభీషణుడు. హనుమంతుడు లక్ష్మణుని తన మూపు మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణునికి ఇంద్రజిత్తుకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కాసేపు ఇంద్రజిత్తుది పైచేయి అయితే మరి కాసేపు లక్ష్మణునిది పైచేయి అయింది. లక్ష్మణుని ధాటికి ఇంద్రజిత్తు రథాలు, గుర్రాలు, రథసారథి నేల కొరిగాయి. కొంతసేపు నేల మీద నిలబడి యుద్ధం చేసిన ఇంద్రజిత్తు రాక్షస సైన్యంతో వానరుల దృష్టి మరల్చమని చెప్పి తాను వేగంగా లంకలోకి వెళ్లి కొత్త రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి తిరిగి వచ్చాడు. అతని వేగం, నేర్పు చూసి లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు. చివరికి ఇంద్రజిత్తు తనకు యముడు ఇచ్చిన గొప్ప బాణాన్ని విడిచిపెట్టగా లక్ష్మణుడు తనకు కుబేరుడిచ్చిన అస్త్రాన్ని ప్రయోగించాడు. చివరకు ఆ 2 గాల్లోనే కొట్టుకుని కింద పడ్డాయి. ఇక లక్ష్మణుడు యుద్ధాన్ని ముగించాలనుకుని ఇంద్రుడు ఇచ్చిన బాణాన్ని సంధించి దాని మీద ఐంద్రాస్త్రాన్ని అభిమంత్రించి, ఓ బాణమా, రాముడే కనుక ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే ఈ ఇంద్రజిత్తును సంహరించు అని బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ ఐంద్రాస్త్రం ఇంద్రజిత్తు శిరస్సును ఖండించి నేల మీద పడవేసింది. వానరులు మహదానంతో సింహనాదాలు చేశారు. ఆకాశంలో నిలిచి ఈ యుద్ధాన్ని చూస్తున్న మహర్షులు, దేవతలు, గంధర్వులు పుష్ప వర్షం కురిపించి జయ జయ ధ్వానాలు చేశారు. రాక్షసులు బెదిరిపోయి తలో దిక్కుకు పారిపోయారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణుడు జాంబవంతుడు హనుమంతుని భుజాలపై ఆసరాగా చేతులు వేసి మెల్లగా నడుచుకుంటూ రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు. అప్పుడు విభీషణుడు రామునితో, లక్ష్మణుడు తన పరాక్రమంతో ఇంద్రజిత్తును సంహరించాడని చెబుతాడు. అది విని రాముడు ఎంతగానో సంతోషిస్తాడు. లక్ష్మణుని శిరస్సుపై ముద్దు పెట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు శ్రీరాముడు. సోదరుడు సాధించిన గొప్ప విజయానికి రాముడు, లక్ష్మణ, 3 రోజులు అహోరాత్రులు పోరాడి ఇంద్రజిత్తును సంహరించావు, ఇక మిగిలింది రావణాసురుడే, అతన్ని నేను వధిస్తాను, విజయం మనది అని హనుమంతుని, జాంబవంతుని, ఇతర వానర వీరులను రాముడు అభినందించాడు. సుషేణుణ్ణి పిలిచి లక్ష్మణుని గాయాలకు చికిత్స చేయమన్నాడు. ఇంద్రజిత్తు వధ గురించిన వార్త లంకా నగరమంతా దావానలంలా వ్యాపించింది. ఆ వార్త విని రావణుడు ఇంతవరకు కని విని ఎరుగని భయానకమైన యుద్ధం గురించి రాక్షస సైన్యం ద్వారా విని హతాశుడయ్యాడు. స్పృహ కోల్పోయాడు. తెలివి వచ్చాక కూడా చాలాసేపు కాళ్ళు చేతులు ఆడలేదు, బుద్ధి పనిచేయలేదు. మంత్రులను సమావేశపరిచి, ఇంతమంది ఉన్నా ఇంద్రజిత్తు లేకపోవడంతో ఈ ప్రపంచమంతా శూన్యమైపోయింది. నేను అనేకసార్లు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాను. బ్రహ్మ స్వయంగా ఇచ్చిన అభేద్యమైన కవచం, ధనస్సు, బాణాలు కూడా ఉన్నాయి. వాటిని మంగళ వాయిద్యాలతో బయటకు తీయండి. ఈరోజు ఎలాగైనా శత్రు సంహారం చేసి తీరుతాను
అసలు వీటన్నిటికీ కారణమైన సీతనే ముందు సంహరిస్తాను. ఆ సీత ఇంకా రాముణ్ణి నమ్ముకొని ఉంది. ఇప్పుడు సీతను సంహరించి రాముని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాను అంటూ కత్తి దూసి అశోకవనం వైపు వేగంగా వెళ్ళాడు ఆ రాక్షస రాజు రావణాసురుడు. కత్తి పట్టి ఆగ్రహంతో వస్తున్న రావణాసురుని దూరం నుంచి చూసి సీతకు దుఃఖం పొంగుకు వచ్చింది. నాకు సమీపంలోనే ఇదే నగరంలోనే శ్రీరాముడు ఉన్న ఈ రోజు ఈ రావణాసురుని చేతిలో నేను అనాథలా మరణించాల్సి ఉంటుందేమో. ఇంద్రజిత్తు మరణ వార్త విని పుత్ర శోకంతో కసి కొద్దీ నన్ను చంపడానికి ఈ రావణాసురుడు వస్తున్నాడేమో అని పరిపరి విధాలుగా సీత దుఃఖించసాగింది. అప్పుడు రావణాసురుని మంత్రి సుపాసుడు అనేవాడు రావణాసురునితో, రాక్షసరాజా, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, బ్రహ్మచర్యాశ్రమం పాటించి వేద విద్యను నేర్చుకున్నావు, గృహస్థాశ్రమంలో నిత్యాగ్నిహోత్రం చేస్తున్న శ్రేష్ఠుడివి. నీ వంటి వాడికి స్త్రీ వధ తగదు. నీ ఆగ్రహాన్ని ఆ రామునిపై చూపించు. నేడు కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య. ఈ రోజు యుద్ధ ప్రయత్నాలు మొదలుపెట్టి రేపు శత్రు సంహారం చేయి. రాముణ్ణి సంహరిస్తే సీత తప్పకుండా నీకు వశమవుతుంది అని హితబోధ చేశాడు. ఈ మాటలు రావణునికి నచ్చుతాయి. వెంటనే తిరిగి తన మందిరానికి వచ్చి సేనా నాయకులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశాడు. అందరూ సైన్యాలతో యుద్ధానికి బయలుదేరండి. ఇతరులను వదిలిపెట్టి అందరూ రాముణ్ణి చుట్టుముట్టండి. రాముని శరీరం తుట్లు పడేలాగా బాణాలతో అతన్ని కొట్టండి. ఈ రోజు యుద్ధంలో గాయపడి అలసిపోయిన రాముని రేపు మీరందరూ చూస్తుండగానే నేను సంహరిస్తాను అని రావణుడు అందరికీ ఆదేశాలిచ్చాడు. రావణుని ఆదేశంతో రాక్షస సేన ప్రముఖ నాయకులందరూ యుద్ధానికి బయలుదేరారు. వారంతా విజృంభించి యుద్ధం చేస్తుంటే వానరులు తట్టుకోలేక రాముణ్ణి ఆశ్రయించారు. మండుతున్న కొరివి వేగంగా తిప్పుతుంటే దాని కర్ర కనపడకుండా కేవలం తిరుగుతున్న అగ్ని మాత్రమే ఎలా కనపడుతుందో ఆ విధంగా శ్రీరాముడు విష్ణు చక్రంలా గిర్రును తిరుగుతూ కేవలం 3 గంటల సమయంలో 10,000 మంది రథసారథులను, 18,000 ఏనుగులను, 14,000 మంది అశ్వికులను, 2 లక్షల పదాతి సైనికులను సంహరించాడు. ఇంతటి అస్త్ర ప్రయోగ శక్తి ఈశ్వరుని తర్వాత శ్రీరామునికి మాత్రమే ఉంది. ఇటు లంకలో చూస్తే యుద్ధానికి వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్లే మరణిస్తుండటంతో రాక్షస స్త్రీల రోదనలు మిన్నుముట్టాయి. వాళ్ల ఏడుపులు తప్ప ఆ లంకా నగరంలో ఇంకేమీ వినపడ్డం లేదు. మంగళ వాయిద్యాలు మూగపోయాయి. రాక్షస స్త్రీలంతా ఇలా చర్చించుకోసాగారు. ఈ శూర్పణఖకు ఇదేం పోయే కాలం? జుట్టు నెరిసిపోయి ముఖమంతా ముడతలు పడ్డ దీనికి నవమన్మధుడైన రాముడు కావలసి వచ్చాడా? శూర్పణఖ మూలంగానే రావణుడు సీతను అపహరించాడు. తిని కూర్చొని తిన్నగా ఉండకుండా రామునితో పెట్టుకున్న వైరం ఇటు లంకను అటు రాక్షస జాతిని నాశనం చేస్తోంది. రాముని పరాక్రమం గురించి పూర్తిగా తెలుసుకోకుండా యుద్ధానికి దిగడం రావణాసురుడు చేసిన పెద్ద తప్పు. విభీషణుడు మేలుకోరి చెప్పిన మాటలు వినిపించుకోకుండా వినాశనానికి కారణమయ్యాడు. యుద్ధంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మరణించినా సరే ఈ రావణుడికి ఇంకా బుద్ధి రాలేదు అని రాక్షస స్త్రీలు చేసే రోదనలు, వాళ్ళు తిట్టే తిట్లు రావణాసురుని చెవులకు కూడా వచ్చి చేరాయి. ఆ రాక్షసరాజు కోపంతో, శోకంతో, దుఃఖంతో తన సమీపంలో ఉన్న ముఖ్యమంత్రులను మహాపార్ష్వుని, విరూపాక్షుని, మహోదరుని పిలిచి యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని ఆదేశించాడు. అప్పుడు రావణుడు, ఈ రోజు నా బాణాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రళయకాల సూర్యుడిలా రామలక్ష్మణుల ప్రాణాలు తీస్తాయి, వానర సైన్యాన్ని నాశనం చేస్తాయి. ఈ రోజు నేను కుంభకర్ణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. రావణుని ఆజ్ఞతో సేనానాయకులు ఇల్లిల్లు తిరిగి చావకుండా మిగిలి ఉన్న సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశారు. అప్పుడు రావణాసురుడు 8 గుర్రాలు కట్టిన రథాన్ని ఎక్కుతుంటే రాక్షసులు జయ జయ ధ్వానాలు చేశారు. రాముడు ఏ ద్వారం ముందు ఉన్నాడో ఆ ద్వారం నుంచే యుద్ధభూమిలోకి ప్రవేశించాలని రావణాసురుడు ఆజ్ఞాపించాడు. అలాగే రామునికి అభిముఖంగా రాక్షస సైన్యం యుద్ధభూమిలోకి ప్రవేశించింది. రాక్షసులు విజృంభించి యుద్ధం చేయడంతో వానరులు ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. గొప్ప యుద్ధం తర్వాత సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, అంగదుని చేతిలో మహోదరుడు, మహాపార్ష్వుడు నేల కొరిగారు. తన వెంట వచ్చిన 3 వీరులు మరణించడంతో రావణుడు కోపంగా శ్రీరామునిపైకి యుద్ధానికి బయలుదేరాడు. రావణుని అడ్డగించడానికి లక్ష్మణుడు ప్రయోగించిన బాణాలను రావణాసురుడు దారిలోనే ఖండించి రాముడికి సమీపంగా చేరాడు. ఇక మొదలైంది రామరావణ యుద్ధం. ఈ రామరావణ యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉంటాయో వచ్చే వారం తెలుసుకుందాం. అప్పటి వరకు మన రఘురామునికి జయం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.